కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో టమాటా ధరలు భారీగా పతనమయ్యాయి. కిలో టమాటా రూపాయి కూడా పలకటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కిలో 8 రూపాయలని ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మి మోసపోయామంటున్నారు రైతులు. జత గంపలు 70 రూపాయలు పలికితే రవాణా ఖర్చులు కూడా రావని వాపోతున్నారు రైతులు. పొలంలో టమాటాలను వదిలివేయలేక కోత కోస్తున్నామని రైతులు ఆవేదనతో చెప్తున్నారు. గిట్టుబాటు ధరను కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు టమాటా రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, ఎట్లాంటి పరిస్థితి ఉంది? రైతులు ఎలాంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు? అనుశ్రీ, ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పండించిన ఏ పంటకు కూడా సరైన గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కర్నూలు జిల్లాలో టమాటాతో పాటు ఉల్లి, ఈ యొక్క 2 పంటలు అధికంగా పండిస్తారు. మొత్తం రాష్ట్రంలోనే ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలోనే ఎక్కువగా ఈ యొక్క 2 పంటలు పండించే పరిస్థితి. అయితే ఉల్లికి ఇప్పటిదాకా కూడా గిట్టుబాటు ధర లేక రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు టమాటా పంట కూడా చేరిందని చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చూసుకున్నట్లయితే టమాటా ధర పతనం కావడంతో రైతులంతా ఆందోళన చెందుతున్నారు. కిలో టమాటా ధర 1 రూపాయికి పలకడంతో రైతులు పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదని చెప్పవచ్చు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఈ యొక్క ప్యాప్లీ టమాటా మార్కెట్ కావచ్చు, కర్నూలు జిల్లాలోని పత్తికొండ మార్కెట్ కావచ్చు, ఈ యొక్క 2 మార్కెట్లో కూడా పూర్తి స్థాయిలో యొక్క టమాటా ధర పతనమైన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ఆధ్వర్యంలో నంద్యాల జిల్లాలోని ప్యాప్లీ టమాటా మార్కెట్లో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క టమాటా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే జొత గంప యొక్క టమాటా ధర కేవలం 80 రూపాయలు, అంటే పూర్తి స్థాయిలో రూపాయి కన్నా చాలా తక్కువ ధరకు ఈ యొక్క టమాటా అయితే పలుకుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎంతో అహర్నిశలు కష్టపడి ఈ యొక్క పెట్టుబడులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడం అనేది రైతులకు ఆందోళన కలిగించే విధంగా ఉన్నది. ఒక పక్క ఈ యొక్క పెట్టుబడులు పెరిగిపోయి అప్పుల బాధలు తాగలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ యొక్క ధరలు చూస్తే పూర్తి స్థాయిలో పతనం కావడం అనేది రైతులను ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఇటు ప్యాప్లీ టమాటా మార్కెట్ కావచ్చు, పత్తికొండ టమాటా మార్కెట్ కావచ్చు, పూర్తిగా టమాటా ధర అనేది పతనమైన పరిస్థితి. ఈ యొక్క ప్రభుత్వం కూడా టమాటా రైతులను ఆదుకుంటాము, ఖచ్చితంగా 8 రూపాయలకు కొనుగోలు చేస్తామని ఈ యొక్క ప్రభుత్వం చెప్పినా కానీ ఇంతవరకు అమలు కాలేని పరిస్థితుల్లో టమాటా 1 రూపాయికి పోవడంతో రైతులంతా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకొంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్.